రాజమండ్రిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హిందూ ఆలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు రహస్యంగా విదేశాలకు వెళ్లిన అంశాన్ని కప్పిపుచ్చేందుకు ద్రాక్షారామం అంశాన్ని డైవర్షన్ కోసం వాడుకున్నారని ఆరోపించారు. ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి, తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 చాలా చేదు అనుభవాల్ని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యవాదులు పలు విధాల బాధింపబడేటట్టుగా పాలన చూసాం. ఈ 2026 ఒక మంచి తరహా రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన సాగాలనేటువంటిది ఆకాంక్షిద్దాం. కారణం, ప్రజలు వారి యొక్క పాలకుల్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న పాలకుడు ప్రజలకు పూర్తి జవాబుదారీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటే, అధికారం లభించిన తర్వాత అదే ప్రజల మీద భస్మాసుర హస్తం మాదిరిగా అదే ప్రజల మీద, ఆ ప్రజలకు సంబంధించిన వారి మీద ఏదైతే దాడులు కానీ కక్ష సాధింపు చర్యలు కానీ జరిగినటువంటి తీరుని ఇకనైనా స్వస్తి పలకాలని ఈనాటి పాలకుడికి ఒక హితవు పలుకుతున్నాం.